సో ఇవాళ వచ్చేసి మన టాపిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఆల్రెడీ తెలుసు మన డేటా స్ట్రక్చర్స్ లో 2 టైప్స్ అండి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చి ఫస్ట్ టైప్ మనకి అరే. సో ఇవాళ అరే గురించి డిస్కస్ చేద్దాము. సో array. An array is the collection of homogeneous data elements that are stored in continuous memory locations. సో array అంటే ఏంటి? లైక్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. సో అన్ని డేటా ఎలిమెంట్స్ అంటే కాదు, లైక్ హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? లైక్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. లైక్ ఇన్ కేస్ మనకి ఒక 5 టైప్ ఆఫ్ డేటాని నేను ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఆ 5 ఎట్ సేమ్ ప్లేస్ లో స్టోర్ అవ్వాలి. అంటే ఇప్పుడు 1, దాని పక్కన 2, దాని పక్కన 3, దాని పక్కన 4 అండ్ దాని పక్కన 5. అంటే కంటిన్యూస్ సేమ్ మెమరీ లొకేషన్, అంటే సైడ్ బై సైడ్ మెమరీ లొకేషన్ అనేది దానికి కావాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆ డేటా టైప్ వచ్చేసి ఏంటి? లైక్ సేమ్ డేటా టైప్. అంటే ఇప్పుడు నేను ఇంట్ అండ్ ఒక ఫ్లోట్ వాల్యూ, ఒక స్ట్రింగ్ వాల్యూని నేను అలా స్టోర్ చేయలేను. ఇన్ కేస్ నేను ఆ అరే డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని స్పెసిఫై చేసినప్పుడు నేను ఓన్లీ ఇంటీజర్స్ ని దాంట్లో స్టోర్ చేయగలుగుతాను. సో ఇలా హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ ని అరే అనేది స్టోర్ చేసుకుంటుంది. సో అండ్ డేటా కూడా ఎలా దానికి స్టోర్ చేసుకుంటుంది? ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అనేది దానికి కావాలి. సో ఇది అరే అనేది ఇట్ ఈస్ వాట్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఇన్ వాట్ ది కంటిన్యూస్ మెమరీ లొకేషన్. అండ్ ఆల్సో ద అరేలో ఏంటి మనకి? లైక్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం డేటాని సేవ్ చేస్తామో ఫస్ట్ మనకి అరే సైజ్ అని తెలుస్తుంది. సో అరే సైజ్ ఇన్ కేస్ నాకు 5 అంది. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఎగ్జాంపుల్ లో నా వాల్యూస్ వచ్చేసి 10, 20, 30, 40 అండ్ 50. సో ఇక్కడ మనకి వచ్చే ఇండెక్సెస్ ఏంటి? లైక్ 0, 1, 2, 3 అండ్ 4. సో మన ఇండెక్స్ స్టార్టింగ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ సైజ్ -1 అవుతుంది. సో ఇక్కడ అరే సైజ్ ఎంత? 5. అంటే 1 ఎన్ని డేటాస్ ఉన్నాయి? సో కౌంట్ ఆఫ్ ది డేటా ఎలిమెంట్స్. సో 1, 2, 3, 4 అండ్ 5. సో సైజ్ వచ్చేసి 5 కరెక్టే. బట్ ఇండెక్సెస్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము? లైక్ సైజ్ -1. ఎందుకు అంటే మనకి ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇండెక్సెస్ ఎంత అవుతాయి? సైజ్ -1 వాల్యూస్ అవుతాయి. సో ఇది వచ్చేసి బేసిక్ అరే డెఫినేషన్. సో అరే అనేది కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్. హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ లైక్ ఎలా స్టోర్ అవుతాయి? లైక్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో అది స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్న ఎగ్జాంపుల్ అయితే 10, 20, 30, 40, 50 అనేటివి వాల్యూస్. సో ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో ఇండెక్స్ వాల్యూస్ అనేటివి ప్రొవైడ్ అవుతాయి. సో 0, 1, 2, 3, 4. ఓకే. సో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అంటున్నాము. సో ఈ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అంటే ఏంటి? సో ఇట్ మీన్స్ దట్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ ప్లేస్డ్ రైట్ నెక్స్ట్ టు ద ప్రీవియస్ వన్ వితౌట్ ఎనీ గ్యాప్. అంటే సైడ్ బై సైడ్ వితౌట్ ఎనీ గ్యాప్. అంటే ఇప్పుడు నేను 1, 2, 3, 4, 5 స్టోర్ చేయాలి అని అనుకుంటున్నా. సో సైడ్ బై సైడ్ గానే స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ ప్రకారం లైక్ 2 వెంటనే 3 స్టోర్ అయింది, 3 వెంటనే 4 అనేది స్టోర్ అయింది, 4 వెంటనే 5 స్టోర్ అవుతుంది. సో ఈ డేటా ఎలిమెంట్స్ మధ్యలో మనకి అసలు గ్యాప్ అనేదే లేదు. సో కంటిన్యూస్ గా స్టోర్ అయిపోయాయి. సో ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అని అంటాము. సో వితౌట్ ఎనీ గ్యాప్. ఓకే. మరి దీనికి మెమరీ సైజ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్ ని స్టోర్ లైక్ ఒక డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మెమరీ అనేది మస్ట్. సో ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? సమ్ మెమరీలో స్టోర్ అవ్వాలి. మరి దాని సైజ్ ఎంత అలొకేట్ అవ్వాలి దానికి? మెమరీ అనేది మనకి టోటల్ గా డేటా టైప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో ప్రిమిటివ్ డేటా టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ జావాలో తీసుకుంటే మనకి ఇంట్ అనే డేటా టైప్ ఉంది. సో ఇంట్ ఒక ప్రిమిటివ్ డేటా టైప్. సో ఇన్ కేస్ నేను అరే యొక్క డేటా టైప్ ఇంట్ అని స్పెసిఫై చేస్తున్నాను అంటే ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను దాంట్లో స్టోర్ చేయగలుగుతాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంట్ ఉంది. సో ఇంట్ కి నార్మల్ గా మనకి జావాలో దాని మెమరీ సైజ్ వచ్చేసి 4 bytes. సో 1 byte ఈక్వల్స్ టు 8 bits. సో ఇక్కడ 4 bytes అని మెన్షన్ చేస్తున్నాము. అంటే బిట్స్ ఫామ్ లో మనకి ఎన్ని అలొకేట్ అవుతాయి? లైక్ 4 8s 32 bits అనేవి మనకి అలొకేట్ అవుతాయి. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 bytes గురించి మాట్లాడతాము. ఇప్పుడు ఇక్కడ
2 స్టోర్ అయింది, 3 స్టోర్ అయింది, 4 అండ్ 5 అనేది మనకి స్టోర్ అయింది. సో ఇవన్నీ వచ్చేసి ఏంటి డేటా. నెక్స్ట్ ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3. సో ఇవి వచ్చేసి మనకి ఇండెక్స్ వాల్యూస్. సో ఇక్కడ మెమరీ సైజ్ మనకి ఎలా కౌంట్ అవుతుంది, లైక్ ఇప్పుడు 2, 3, 4 అండ్ 5 ఇవన్నీ ఏంటి మనకి డేటాస్. అంటే 2 కి 4 బైట్స్ అలొకేట్ అవుతుంది, 3 కి 4 బైట్స్ అలొకేట్ అవుతాయి, 4 కి 4 బైట్స్, 5 కి 4 బైట్స్. అంటే ఈచ్ ఇండివిజువల్ డేటాకి మనకి 4 బైట్స్ అనేటివి అలొకేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 యొక్క మెమరీ అడ్రస్, సో మెమరీ లొకేషన్ అనేది 100 అని తీసుకుంటున్నాను. సో 100 దాని మెమరీ అడ్రస్, సో లొకేషన్ అడ్రస్ ఇస్ 100. మరి 2 అనేది ఇప్పుడు నాకు ఎంత మెమరీ ఆక్యుపై చేసుకోవాలి, లైక్ 4 బైట్స్. అంటే 100, 101, 102, 103. సో 100 నుండి 103 స్పేస్ మొత్తం 2 కి అలొకేట్ అయింది. ఓకే, 103 తర్వాత 104 అంటే 3 స్పేస్ వచ్చేసి మనకి 104, 105, 106, 107. నెక్స్ట్ 4 స్పేస్ వచ్చేసి 108, 109, 110, 111. అండ్ నెక్స్ట్ 5 స్పేస్ వచ్చేసి 112, 113, 114, 115. అంటే మనకి ఇండివిజువల్ డేటాకి 4 బైట్స్. అంటే మనము ఇక్కడ మెన్షన్ చేసింది ఇంట్ కాబట్టి దానికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తాము. కాబట్టి మనం 4 బైట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇన్ కేస్ ఫ్లోట్ డబుల్ అవుతే వేరీ అవుతాయి. సో ఇండివిజువల్ డేటాకి, సో మనం ఎన్నైతే డేటా తీసుకుంటామో ఆ అన్ని డేటా ఇండివిజువల్ డేటాకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది మనకి ఇక్కడ అలొకేట్ అయి ఉంటది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బేస్ అడ్రస్. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో దాని అడ్రస్ వచ్చేసి మనకి బేస్ అడ్రస్. సో స్టార్టింగ్ అడ్రస్ అది. సో ఆ ఇండివిజువల్ డేటా అనేది 4 బైట్స్ అలొకేట్ చేసుకుంటుంది. సో 100 to 103 ఏమో 2, 104 to 107 వచ్చేసి 3 యొక్క స్పేస్, 108 to 111 వచ్చేసి 4 యొక్క స్పేస్, అండ్ 112 to 115 వచ్చేసి 5 యొక్క స్పేస్. సో ఇలా ఇండివిజువల్ డేటాకి మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి బేసిక్ అరే డెఫినేషన్. సో అరే అనేది కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్. సో ఎప్పుడైతే మనకి అరే అనేది క్రియేట్ అవుతుందో దానికి ఇండెక్సెస్ అనేవి ప్రొవైడ్ అవుతాయి అండ్ ఇండివిజువల్ డేటాకి సైజ్ అనేది అలొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నది వచ్చేసి ఇంట్ ఎగ్జాంపుల్ కి. సో ఈచ్ ఇంట్ యొక్క మెమరీ సైజ్ ఎంత 4 బైట్స్ కాబట్టి దీనికి 32 బిట్స్ ఆఫ్ డేటాని అలొకేట్ చేస్తుంది. సో ఇండివిజువల్ డేటాకి మనకి 4 బైట్స్ అనేటివి అలొకేట్ అవుతాయి. సో 4 into 8, సో 32 బైట్స్ ఆఫ్ డేటా అనేటివి అలొకేట్ అవుతాయి. సారీ, బిట్స్ కాదు. సో 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్. ఇలా మనకి 4 బైట్స్ ఉన్నాయి. సో 4 8s are 32. సో 32 బైట్స్ ఆఫ్ డేటా అనేది మనకి ఇక్కడ అలొకేట్ అవుతాయి. సో ఇది వచ్చేసి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అండ్ అరే గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ అరేస్. సో ఇక్కడ మనకున్న టైప్స్ ఆఫ్ అరేస్. సో స్టాటిక్ అరే అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అరే. సో స్టాటిక్ అరే ఏంటో తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ అన్ అరే హూజ్ సైజ్ ఇస్ ఫిక్స్డ్ fixed at compile time. Once the array size is fixed, it cannot be changed during the runtime. సో ఇప్పుడు నేను ఏదన్నా ఒక సైజ్, అరే సైజ్ వచ్చేసి లైక్ స్పెసిఫై చేస్తున్నాము. సో నేను డిక్లేర్ చేసుకునేటప్పుడే అరే సైజ్ అనేది స్పెసిఫై చేసినప్పుడు అరే సైజ్ అనేది నాకు చేంజ్ అవ్వదు. సో ఫిక్స్డ్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టాటిక్. అంటే ఆ అరే సైజ్ అనేది నేను చేంజ్ చేయలేను, లైక్ రీసైజబుల్ కాదు, ఫిక్స్డ్. అంటే ఇప్పుడు అరే సైజ్ 5 అంటే 5 ఉంటుంది, 10 అంటే 10 ఉంటుంది. అంటే నేను దాన్ని ఇంక్రీజ్ చేయలేను, డిక్రీజ్ చేయలేను. సో అలాంటి టైప్స్ ఆఫ్ అరేస్ ని స్టాటిక్ అరే అని అంటాం. సో దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, లైక్ ఎలిమెంట్స్ అనేటివి ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే స్పెసిఫిక్ సైజ్, దాని సైజ్ మాత్రం మనకి వేరీ అవ్వదు కాబట్టి ఎలిమెంట్స్ అనేటివి ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదే డైనమిక్ అరే అంటే ఏంటి, లైక్ సైజ్ అనేటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ డ్యూరింగ్ రన్ టైం మనము ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడము కానీ, లైక్ రీసైజబుల్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో దీని సైజ్ లైక్ 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నా. సో డ్యూరింగ్ రన్ టైం నేను ఇన్ కేస్ ఇంకా 2 ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇలా డేటా అనేది స్టాండర్డ్ కాదు, లైక్ స్టాటిక్ కాదు, వేరీ అవుతూ ఉంది. సో ఇలా మనకి సినారియో ఉన్నప్పుడు డైనమిక్ అరేని మనము యూజ్ చేసుకుంటాము. సో
ఇలా అరే సైజ్ అనేది మనము రన్ టైమ్ లో చేంజ్ చేసుకోవచ్చు డైనమిక్ అరేలో. సో దీని అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే మనకి డేటా సైజ్ అనేది స్టాండర్డ్ గా లేదు, లైక్ స్టాటిక్ గా లేదు, చేంజ్ అవ్వచ్చు. మేబీ ఈ టైంలో దాని సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, మేబీ ఈ టైంలో అరే సైజ్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు అనే సినారియోస్ లో మనము డైనమిక్ అరేకి వెళ్తాము. సో ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ అరే, దట్ ఈస్ స్టాటిక్ అరే అండ్ డైనమిక్ అరే. సో వేస్ టు డిక్లేర్ ది అరే. సో అరేని ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సి ఆర్ C++ లో మనము ఎలా డిక్లేర్ చేస్తాము, దట్ ఈస్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ అండ్ దాని సైజ్, దట్ ఈస్ ఇంట్ ARR ఆఫ్ 3. అంటే ఇది వచ్చేసి అరే నేమ్ నేను స్పెసిఫై చేస్తున్నాను అండ్ అరే సైజ్ వచ్చేసి 3. ఇన్ కేస్ ఆఫ్ జావాలో మాట్లాడుకుంటే డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ అండ్ అరే ఈక్వల్స్ టు న్యూ కీవర్డ్ డేటా టైప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్ ని మెన్షన్ చేయాలి. సో ఇలా మనము అరేని ఎలా డిక్లేర్ చేసుకుంటాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. సో C++ లో అయితే ఇలా డిక్లేర్ చేసుకుంటాము, లేదు ఇన్ కేస్ జావా టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇలా స్పెసిఫై చేసుకుంటాము. సో ఇది వచ్చేసి మనకి అరే డిక్లరేషన్. సో అరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ అరే. సో ఇవి వచ్చేసి లైక్ బేసిక్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ చాలా టైప్స్ ఉన్నాయి, బట్ బేసిక్ మాత్రం అరే పైన పర్ఫామ్ చేసేటివి మాత్రము ఇవే, దట్ ఈస్ ట్రావెల్సల్, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్ అండ్ సార్టింగ్. సో ట్రావెల్సల్ మీనింగ్ అంటే ఏంటి అంటే ఫెచ్చింగ్. సో ఎప్పుడైతే మనం అరేలో సమ్ డేటా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తామో ఎలా ఫెచ్ చేస్తున్నామో అనేది ట్రావెల్సల్ లో చూస్తాము. ఇన్సర్షన్ అంటే ఏంటి, డిలీషన్ అంటే ఏంటి, సర్చింగ్ అండ్ సార్టింగ్ డే బై డే క్లాసెస్ లో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ట్రావెల్సల్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది చూద్దాము. So traversal is the process of accessing each element in an array from the first to the last element. అంటే traversal మీనింగ్ ఏంటి, మనం ఎప్పుడైతే అరేలో ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేస్తామో వాటిని ఎలా ఫెచ్ చేస్తున్నాము, సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఎలా ఫెచ్ చేస్తున్నాము అనేది ఈ ట్రావెర్సల్ ప్రాసెస్ అంటే అవుట్పుట్ అనేది. సో బేసికలీ వీ కెన్ యూస్ లూప్స్ టు ఫెచ్ ద ఎలిమెంట్స్. సో ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ఎప్పుడైతే ఎలిమెంట్స్ కావాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనము ఏం యూజ్ చేస్తాము, లైక్ లూప్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు ఫెచ్ ద డేటా ఎట్ స్పెసిఫిక్ ఇండెక్స్, దెన్ కంపైలర్ నోస్ ద అడ్రస్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎట్ ఏ టైం డేటాని ఫెచ్ చేస్తున్నాను అంటే లైక్ ఫార్ లూప్ అనేది పెట్టొచ్చు. ఓకే ఫైన్, ఇప్పుడు నాకు ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర సమ్ వాల్యూ అనేది ఫెచ్ చేయాలి అనుకుంటున్నాను, మరి కంపైలర్ కి ఎలా తెలుస్తుంది, సో బేస్డ్ ఆన్ వాట్ కంపైలర్ వెళ్ళి డేటాని ఫెచ్ చేసుకుంటుంది అనేది ఇది. సో డీప్లీ ఒక ఎగ్జాంపుల్ తోని చూద్దాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో ట్రావెర్సల్ ఎలా ఫెచ్ చేస్తాము అనేది చూద్దాము. సో ఇక్కడ నేను జావాలో చేస్తున్నాను. సో ఇంట్ ఏ ఆఫ్ అరే ఈక్వల్స్ టు, సో డైరెక్ట్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ వేగా నేను వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, ఒక అరేని క్రియేట్ చేసాము. సో డేటా టైప్ అండ్ ఏ ఆఫ్ అరే ఈక్వల్స్ టు 2 3 4 5 6 అనే వాల్యూస్ ని నేను స్టోర్ చేస్తున్నాను నా అరేలో. సో ఇప్పుడు నేను వీటి అన్నిటిని ఫెచ్ చేయాలి అని అనుకుంటున్నా, అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆల్ ద ఎలిమెంట్స్ ని ఫెచ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫార్ లూప్ ని యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఫర్ ఈచ్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బేసిక్ ఫార్ లూప్ ని తీసుకుంటాను. సో ఫార్ ఒక లూప్, సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఈ ఇటరేషన్ ని కంట్రోల్ చేయడానికి. సో దీని స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్, సో I లెస్ దెన్ ఇక్కడ a డాట్ లెంత్ వరకు. సో a డాట్ లెంత్, నెక్స్ట్ I ప్లస్ ప్లస్. సో I లెస్ దెన్ a డాట్ లెంత్ అని అంటున్నాము, ఎందుకు, ఇక్కడ a డాట్ లెంత్ వచ్చేసి మనకి ఎంత 1 2 3 4 అండ్ 5. అదే ఇండెక్సెస్ ఎన్ని ఉంటాయి మనకి ఇప్పుడు, లెంత్ -1. సో ఏ డాట్ లెంత్ -1 వచ్చేసి మనకి ఇండెక్సెస్. సో ఏ డాట్ ఇండెక్స్ వచ్చేసి మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్స్ ఎప్పుడు లెంత్ -1 అవుతాయి. సో 5 - 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4. అంటే ఇప్పుడు మనం ఈ లూప్ అనేది 0 ఇండెక్స్ నుండి స్టార్ట్ చేసి అండ్ ఎట్ లాస్ట్ ఎక్కడ వరకు ఆపాలి, మనము 4 వరకు ఆపాలి. సో అందుకని I లెస్ దెన్ ఏ డాట్ లెంత్. సో ఇక్కడ మనం ఏమని ప్రింట్ చేయాలి, ఈ డేటాని హోల్డ్ చేసే వేరియబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి I.
అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఐ దగ్గరికి ఏమొస్తుంది లైక్ 0 ఫస్ట్ ఇటరేషన్ లో. సో ఏ ఆఫ్ 0 అంటే 2 ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము వాల్యూస్ ని ఇటరేట్ చేస్తున్నాము. సో 2 3 4 5 6. సో దీనికి మనకి ప్రాబ్లం లేదు, ఎందుకు ఇక్కడ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా ఫెచింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నేను స్పెసిఫిక్ గా నాకు ఈ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని రిక్వెస్ట్ ఇస్తాను. లైక్ ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 3. సో థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని నేను ఫెచ్ చేయాలి అని అనుకుంటున్నా. అంటే 0 1 2 3 అంటే మనకు అవుట్పుట్ ఎంత రావాలి, ఇప్పుడు 5 అనేది ప్రింట్ అవ్వాలి. మరి కంపైలర్ ఎలా క్యాల్కులేట్ చేసుకుంటుంది అంటే బేస్డ్ ఆన్ వాట్ కంపైలర్ డైరెక్ట్ గా ఆ డేటా దగ్గరికి వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక అరే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ వచ్చేసి 2 3 4 అండ్ 5 అండ్ ఇక్కడ ఉన్న ఇండెక్సెస్ వచ్చేసి 1 0 1 2 3 ఇవి వచ్చేసి మన ఇండెక్సెస్ అండ్ 2 3 4 5 వచ్చేసి ఏంటి మన ఎలిమెంట్స్ అండ్ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అడ్రస్ ఏమని తీసుకున్నాము లైక్ 100 అని తీసుకున్నాము. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి మనకి ఇంట్ కాబట్టి దాని యొక్క మెమరీ సైజ్ ఎంత లైక్ 4 bytes అవునా. అంటే ఈచ్ డేటా అనేది మనకి 4 bytes ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇది ఎంత ఆక్యుపై చేసుకుంటుంది లైక్ 100 101 102 103. సో ఈ 4 bytes వచ్చేసి 2 ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ 3 ఎంటర్ అవుతుంది కాబట్టి సో 3 స్టార్టింగ్ 104. సో 104 105 106 107. సో ఈ 4 bytes వచ్చేసి 3 ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4 ఎంటర్ అవుతుంది. సో 4 ఎంటర్ అయిన తర్వాత 4 ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకుంటుంది లైక్ 108 109 110 111. సో నెక్స్ట్ 5 ఎంటర్ అవుతుంది కాబట్టి సో 5 వచ్చేసి 112 113 114 అండ్ 115. అంటే ఈచ్ డేటా ఎలిమెంట్ అనేది 4 bytes ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0 1 2 అండ్ 3. సో ఇది ఒక అరే రిప్రజెంటేషన్. సో ఇప్పుడు మనం ఏంటి లైక్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుండి థర్డ్ 3 లాస్ట్ ఇండెక్స్ వరకు ఇటరేట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఏమవుతుందో కంటిన్యూస్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్. బట్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఉన్న డేటాని నేను ఫెచ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర ఉన్న డేటాని నేను ఫెచ్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను ఏమని రాస్తాను, సో ఇందాక ఎగ్జాంపుల్లో ఏమని రాసాను లైక్ ఏ ఆఫ్ 2. సో ఏ అనేది ఈ అరే యొక్క నేమ్. సో సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటాని ఫెచ్ చేయమని చెప్తున్నాను. సో కంపైలర్ కి ఎలా తెలుస్తుంది లైక్ స్పెసిఫిక్ ప్లేస్ దగ్గర ఈ ఎలిమెంట్ ఉంది ఈ ఇండెక్స్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ కంపైలర్ అనేది లైక్ డేటా దగ్గర రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ దాని యొక్క అడ్రస్ దగ్గరకు అది రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ అడ్రస్ రీచ్ అయిన తర్వాత దాని దగ్గర ఉన్న ఎలిమెంట్ ని మనకి ఫెచ్ చేసి ఇస్తుంది. సో ఎలా ఫెచ్ చేస్తుంది అంటే ఫస్ట్ అడ్రస్ ని అది ఎప్పుడైనా ఫెచ్ చేయాలి అన్నప్పుడు బేస్డ్ ఆన్ సమ్ క్యాల్కులేషన్స్ అది చేసుకుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి బేస్ అడ్రస్. సో బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ వాల్యూ. సో ఇందాక నోట్స్ లో చూసినప్పుడు ఫార్ములా అనేది మీకు క్లియర్ గా అర్థమై ఉండొచ్చు. లైక్ అడ్రస్, సో ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేసుకుంటుంది లైక్ బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ వాల్యూ. మరి ఈ ఆఫ్సెట్ వాల్యూ ఏంటిది అంటే ఆఫ్సెట్ వాల్యూ. సో ఆఫ్సెట్ వాల్యూ అనేది ఏంటిది అంటే ప్రెసెంట్ మనకి ఏదైతే ఇండెక్స్ కావాలో ఆ ఇండెక్స్ ఇంటూ సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో ఈచ్ ఎలిమెంట్ సైజ్ ఎంత, ఇప్పుడు మనము ఇంట్ అని తీసుకున్నాము. సో ఈచ్ ఎలిమెంట్ సైజ్ ఎంత వస్తుంది మనకి లైక్ 4 వస్తుంది. సో ఆఫ్సెట్ వాల్యూ అనేది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఇండెక్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ రిక్వైర్డ్ ఇండెక్స్ ఇంటూ సైజ్ ఆఫ్ ఎలిమెంట్. సో సైజ్ ఆఫ్ ఎలిమెంట్. సో ఈ క్యాల్కులేషన్ అనేది చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి బేస్ అడ్రస్ ఏంటి లైక్ 0th పొజిషన్. సో 0th ఇండెక్స్ ఎక్కడైతే ఉందో దాని యొక్క అడ్రస్ ని బేస్ అడ్రస్ అని అంటాము. సో ఇక్కడ ఉన్న అడ్రస్ ఏంటి లైక్ 100. సో 100 ప్లస్ ఆఫ్సెట్ వాల్యూ. సో 2 4s 8 వస్తుంది. సో ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఏమొస్తుంది లైక్ 108. సో ఇక్కడ మనకు వచ్చిన స్పెసిఫిక్ అడ్రస్ ఎంత 108. సో 108 అనే లొకేషన్ అడ్రస్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న డేటాని మనకి ఫెచ్ చేస్తూ ఇస్తుంది. సో ఇలా కంపైలర్ అనేది ఎప్పుడైతే మనము స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని ఫెచ్ చేయమని చెప్పాము అనుకోండి, సో ఈ క్యాల్కులేషన్ అనేది చేసుకుంటుంది. సో అడ్రస్ ఈక్వల్స్ టు బేస్ అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ వాల్యూ. సో బేస్ అడ్రస్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడైతే ఉందో దాని యొక్క అడ్రస్ ప్లస్ ఆఫ్సెట్ వాల్యూ వచ్చేసి
ఏంటి మనకి ఏదైతే ఇండెక్స్ కావాలి అని అనుకుంటున్నామో ఆ ఇండెక్స్ ఇంటూ ఎంతైతే సైజ్ ఉంటుందో దాని యొక్క సైజ్. సో ఇక్కడ 100 ప్లస్ 2 4 8. సో ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ 108 అని వచ్చింది. సో ఈ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్యూ అనేది ఫెచ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇది అరేలో ఉన్న ట్రాన్స్వర్సల్. సో ట్రావర్సల్ ఒకటి చూసాము. సో ఎలా ఫెచ్ చేస్తుంది అనేది చూసాము. సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఇన్సర్షన్, డిలీషన్, సో వేరే టాపిక్ గురించి మాట్లాడదాం.